తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్ల దుస్థితిపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సార్ వస్తారా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగులుతోందన్నారు. ఉపాధ్యాయులు లేక విద్యా వాలంటీర్లను నియమించక రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయన్నారు. తరగతి గదుల్లో కూర్చొని పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు బడికి దూరమవుతున్నారని ఎక్స్ వేదికగా హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖను కూడా తానే నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పాలనపై మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతోనే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడడం దుర్మార్గమని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. అభివృద్ధి కాంక్షను పక్కన పెట్టి రాజకీయ కక్షతో ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ దివాలా కోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు 10,000 కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడంపై దీనిని నిదర్శనమని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధితో పాటుపడాలని సూచించారు. గత ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ అవి ప్రజల అవసరాల కోసమే కాబట్టి ఆ పనులను పూర్తి చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.